పూర్వం కుబేరుడు ఒక సాధారణ మానవుడు. అతను భగవాన్ శివుడికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు ఉపవాసం ఉండి బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమఃశివాయ మంత్రాన్ని ఎంతో భక్తితో జపించేవాడు. అతని హృదయం దయ, భక్తి, నిజాయితీతో నిండిపోయి ఉండేది. కుబేరుడి వినయం, నిజమైన భక్తిని చూసి పార్వతీ అమ్మ తల్లి ప్రశ్నించింది ఇలా: నీవు ఏం కోరుకుంటున్నావు కుబేరా అని. అప్పుడు కుబేరుడు చెప్పాడు: నాకు ధనం కాదు, మీ సేవని చేసే శక్తిని ఇవ్వండి. ఈ మాట వినగానే శివపార్వతీ దేవిని ఆనందించి అతనికి వరం ఇచ్చారు ఇలా: ఇప్పటి నుంచి నీవు లోకాలకు ధనాధిపతి. నీవు ఎవరికిచ్చిన ధనం వారికి లాభం అవుతుంది. నీవు ధనానికి కాపలాదారివి. అలా కుబేరుడు ధనానికి అధిపతి, యక్షల రాజు, ఆస్తిపాలకుడు అయ్యాడు. అతని రాజధాని అలకాపురం బంగారం, రత్నాలు, వైభవంతో నిండిపోయి ఉంది. అయినప్పటికీ అతను వినయంగా శివుడి సేవకుడిగా ఉండటమే తన ఐశ్వర్యంగా భావించాడు. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.